శివనారాయణ జోష్న దగ్గరికి వచ్చి పద ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర అయితే మామయ్య గారు మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అక్కడ ఉన్న శివనారాయణ ఏంటమ్మా సుమిత్ర, ఏం మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు అని అంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర అయితే మీకు చెప్పగలిగే అంత పెద్దదాన్ని కాదు, కానీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పోటీ అయితే న్యాయంగానే జరుగుతుందని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరూ సుమిత్ర వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం నేను ఈ పోటీ న్యాయంగానే జరగాలి, న్యాయంగానే జరుగుతుందని అనుకుంటున్నాను. ఇందులో ఎవరు గెలుస్తారో వాళ్ళని న్యాయంగానే ఆ సీట్లో కూర్చోబెట్టాలి. ఇలా అయితే నీది ముందుకు వెళ్ళనుంది, లేదంటే ఇది ఇక్కడ ఆపేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కార్తీక్ అయితే అత్త నువ్వు ఆ బొద్దింక విషయమే మాట్లాడుతున్నావు కదా అంటే జోష్నని ఇదంతా చేసిందని నాకు తెలుసు, అర్థమవుతుంది కూడా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అక్కడ ఉన్న సుమిత్ర అయితే తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది, అందుకే నేను ముందుగానే చెప్తున్నాను. ఇక మీద నుండి అన్నీ న్యాయంగానే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఆ సీట్లో కూర్చునే వాళ్ళు దానికి తగ్గ వాళ్ళే అయ్యి ఉండాలి, అంతేగాని తప్పుడు దారిలో వెళుతూ తప్పుగా చేసుకున్న వాళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితులను ఆ సీట్లో కూర్చోపెట్టకూడదని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న శివనారాయణ జోష్న అయితే వాళ్ళ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ అయితే నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే జోష్న మరి తప్పు చేస్తే ఏం చేస్తావత్తా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న జోష్న అయితే నేనెందుకు చెప్పు చేస్తాను బావా అని అంటూ ఆ మాటలు విన్న అక్కడ సుమిత్ర అయితే దానికి తప్పు చేస్తే ఆ శిక్ష కూడా ఉంది, అది ఏంటో తెలుసా, ఈ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగు పెట్టనివ్వను. జోష్న అయినా దేపైనా సరే ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి అలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు అని వీలు లేదని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న శివనారాయణ అయితే సుమిత్ర డెసిషన్ నాకు బాగా నచ్చింది, ఆ చెప్పే విధానం ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా వాళ్ళు అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అది విన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా శివనారాయణ వైపు చూస్తూ ఉండిపోతుంది.